ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు పైన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని, వల్లభనేని వంశీ మాట్లాడిన ఫోన్ కాల్, సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వల్లభనేని వంశీ కేసుపైన టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన నేడో రేపో కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు. విచారణలో ఏ కారు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎటు వెళ్లిందనేది తేలుతుందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి కేసులో A71 ఎఫ్ఐఆర్లో ఉన్న వల్లభనేని వంశీపైన తాజాగా కిడ్నాప్, బెదిరింపుల కేసు A1గా పోలీసులు కేసు నమోదు చేసి వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఇక కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ను బెదిరించడంలో వల్లభనేని వంశీ కీలక పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు వంశీకి చట్టంపై గౌరవం లేదని తెలిపారు. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేరని, వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు.